హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాజమహేంద్రవరానికి అతి సమీపంలో బొమ్మూరుకి చేరుకుని ఉన్నటువంటి ఒక సైన్స్ మ్యూజియం, అదే విజ్ఞాన కేంద్రాన్ని మనం సందర్శించబోతున్నాం. ఇచ్చట ఎంతో విజ్ఞానాన్ని, సైన్స్ యొక్క విభిన్న రూపాలను మరియు నిత్య జీవితంలో మనం చూసే ఎన్నో వింతలు విడ్డూరాలకు ఒక సాంకేతిక రూపాన్ని సంతరిస్తే ఎలా ఉంటుందో మనందరికీ కనిపిస్తుంది. మ్యూజియం ప్రారంభంలోనే జీవావరణము మరియు వాతావరణము మరియు ప్రకృతిని ఏ రకంగా మనం కాపాడుకోవాలి అనే దానిపై మనకు ఎంతో అవగాహన కల్పిస్తుంది. అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి ఎన్నో సైన్స్కి సంబంధించినటువంటి పరికరాలు ఇక్కడికి అమర్చబడ్డాయి. ఈ మ్యూజియం అన్ని ప్రదేశాలలోనే కాకుండా ఇక్కడ చాలా వింతగా ప్రతి వస్తువు కూడా సైన్స్కి సంబంధించినట్టుగా, సైన్స్కి రిలేటెడ్గా ముడిపడి ఉన్నాయి. ఈ ఆవరణలో సముద్ర నీటి మట్టాల గురించి, నీటి మట్టాల యొక్క పోటుపాట్ల గురించి ఎంతగానో వివరించబడ్డాయి. అంతేకాకుండా ఈ మ్యూజియంని చూస్తుంటే గణితం యొక్క విలువలు, సాంకేతిక పరికరాల యొక్క ఆకారాలు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ఏ గోడ చూసినా వృత్తానికి సంబంధించిన ఆకృతులతో మరియు త్రిభుజానికి సంబంధించిన నిర్మాణాలతో ఇమిడి ఉంది. అంతేకాకుండా ఈ ఆవరణలో ప్రముఖ శాస్త్రజ్ఞుల యొక్క చిత్రపటాలు, అదే శిల్పాలు, వారు సాధించిన ప్రగతి, వారు ఏ రంగంలో కృషి చేశారు అనే దాని మీద ఎంతో అందంగా ఇక్కడ అమర్చబడింది. వాటిని చూస్తే విజ్ఞాన శాస్త్రం మీద మనకు ఇంకెంతో పెరుగుతుంది. అలాగే గణిత శాస్త్రం పట్ల మన శాస్త్రజ్ఞులు చేసిన కృషికి, భౌతిక శాస్త్రము మరియు జీవశాస్త్రాలపై మన శాస్త్రజ్ఞులు సాధించిన ప్రగతిని అన్నిటినీ మనకు ఎంతో బాగా వివరిస్తున్నాయి. బయట వాతావరణమే ఇంత విజ్ఞానంగా ఉంటే లోపల ఎలా ఉందో చూసేద్దాం రండి. లోపలికి వెళ్ళగానే ఎడమ చేతి వైపులో ఒక మ్యూజియం మరియు కుడి చేతి వైపున ఒక మ్యూజియం ఉన్నాయి. ఎడమ చేతి వైపు అంతా సైన్స్, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినదైతే, కుడి చేతి వైపు జరగగానే నీరు, వాటి యొక్క ధర్మాలు, నీరు ఏ రకంగా ఆవిర్భవించింది అనే దాని మీద ఆధారపడి ఉంది. ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి పరికరాలు ఉన్నాయి. వీటిని పరికరాలనాలా, ఆట వస్తువులనాలా మీరే చూస్తారు. బేసిక్గా సౌండ్ ఎలా ఎలివేట్ అవుతుంది అనేది ఇక్కడ చూడొచ్చు. సో ఎందుకు సౌండ్ డిఫరెన్సియేషన్ అంటే లైట్ హైట్ అనేది చూసుకుంటే పైప్స్కి వేరియస్ లెంత్ అనేది ఉంది కదా, సో అందుకనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సౌండింగ్ ఉంటుంది కాబట్టి అవన్నీ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు యూనిక్ సౌండ్ అనేది వస్తుంది. సో సేమ్ హైట్ ప్లేస్ చేస్తే అన్నీ ఒకే సౌండ్ ఇస్తాయి. సో వేరియస్ హైట్ లెంత్ వైజ్ ఉంది కాబట్టి వేరే సౌండింగ్ అనేది ఇస్తాం. ఒకసారి
ఇనిషియేటివ్ తీసుకుని మనకి ఎయిర్ ప్రెషర్ అంతా కూడా లోపలికి లాక్కుంటుంది. సో అందుకని మనకి స్ట్రక్చర్ అనేది కోన్ ఫార్మేషన్ ఫార్మ్ అవుతుంది. సౌండ్ని వింటాం కానీ చూడలేం కదా. సో ఇక్కడ మీరు చూస్తారన్నమాట, ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఎలా అంటే ఈ స్ట్రింగ్స్ మనకి వైబ్రేటింగ్ మీడియం, సో ఆ వేవిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదండి, సో ఆ ప్యాటర్న్ ద్వారా మనకి సౌండ్ అనేది రీచ్ అవుతుంది అనమాట. అందుకని మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తారు సౌండ్ని. సో మనకి బేసిక్గా ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఈ వై సింబల్లో ఉన్న పెండ్యులమ్స్. సో ఎప్పుడైతే మనం శాండ్ వేసామో ఒక 4-6 కూడా ఒక జోమెట్రికల్ ప్యాటర్న్స్ అనేది ఎలివేట్ అవుతాయి. సో దోస్ ఆర్ రిజంబ్లింగ్ లైక్ ఆర్ట్ ఫామ్ అనమాట. సో ఒక డిస్టెన్స్ ట్రావెల్ చూస్తే టు అండ్ ఫ్రో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది కాబట్టి మనకు ఆ ప్యాటర్న్స్ అనేవి ఎగ్జిబిట్ అవుతున్నాయి. సో అందుకని లిసోజాస్ ఫామ్ అని చెప్పి ఫిగర్ అని చెప్పి. బేసిక్గా స్ట్రాటిఫికేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది సార్. అంటే 2 డిఫరెంట్ వేరియస్ ఉన్న పార్టికల్స్ని ప్లేస్ చేసినప్పుడు వేరియేషన్ అంటే వేరియస్ మనం చూస్తాం అనమాట. మీన్ ప్లేస్లో స్మాల్ పార్టికల్స్ అనేవి అక్యుములేట్ అవుతాయి, అడ్జసెంట్ సైడ్స్కి హెవీ బాడీస్ అనేవి వచ్చేస్తాయి అనమాట, అంటే లార్జ్ పార్టికల్స్. సో బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్తో నేను పెద్ద పెద్ద స్టోన్స్ని తీసుకున్నాను సార్. సో అందులోంచి మనం శాండ్ వేస్తే శాండ్ అంతా కూడా కిందకి అక్యుములేట్ అవుతుంది. ఎందుకు? సో స్టోన్కి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి. సో అదే ఫినామినా ఇక్కడ యూజ్ అవుతుంది. సో అలాగే దీని ద్వారా మనం మౌంటైన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందో కూడా చూడవచ్చు. సో స్నేక్ పెండ్యులమ్ హౌ టు అబ్జర్వ్ ద గ్రాడ్యువల్ డిక్రీజింగ్ ఆఫ్ ద హైట్ అనమాట. సో హైట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క పెండ్యులమ్ ఒకదానికొకటి కొలిషన్ అవ్వకుండా వేవిక్ ప్యాటర్న్లో వెళ్తుంది. సో వీఆర్ అస్యూమ్ లైక్ ఏ స్నేక్ అనమాట. సో ఆ వేవిక్ ప్యాటర్న్ ఎలా అయితే ఉంది, స్నేక్ని అస్యూమ్ చేస్తున్నట్టుగా ఉంది కాబట్టి స్నేక్ పెండ్యులమ్ ఉంది. సో ఇవి ఒక్కొక్కటి వచ్చేసి పెండ్యులమ్స్ అంటాం ఇండివిజువల్గా. సో అవన్నీ కూడా గ్రూప్ ఎలా అస్యూమ్ అవుతున్నాయి అంటే ఒక స్నేక్ని ప్యాటర్న్ అస్యూమ్ చేస్తున్నట్టున్నాయి కాబట్టి స్నేక్ పెండ్యులమ్ అన్నాం. సో ఈ ఆసిలేషన్స్ అనేవి కూడా మనం డిటర్మైన్ చేయగలం అనమాట. ఓకే, సో ఒక ఆసిలేషన్ కంప్లీట్ అయిందంటే టు అండ్ ఫ్రో వెళ్తే ఒక ఆసిలేషన్ కంప్లీట్ అయింది. ఇనిషియల్గా ఒక ఫోర్స్ ఇచ్చాము, ఆ ఫోర్స్ని యూజ్ చేసుకున్నది బౌన్సింగ్ అనేది జరుగుతుంది అనమాట. అంటే నా ఫోర్స్ని చూసుకున్నది బౌన్సింగ్ అనేది జరిగింది. సో ఇఫ్ వీ హ్యావ్ 2 balls, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ వీ హ్యావ్ టు సీ హియర్. ఓకే, సో 2 balls ఉన్నాయి. ఏం జరిగిందంటే నా ఫోర్స్ ఇచ్చింది ఇది దీనికి ట్రాన్స్ఫర్ చేసింది, ఎందుకంటే ఇది లెస్ డెన్సిటీ, హైట్ అనేది కూడా డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో అందుకని ఈ ఫోర్స్ దానికి ట్రాన్స్ఫర్ చేసింది, లెస్ బాడీ వెయిట్ కాబట్టి బౌన్సింగ్ అనేది జరిగింది. సో ఇఫ్ వీ హ్యావ్ 3 balls, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్. సో చూడండి ఏం జరిగింది. సో నేను ఇచ్చిన ఫోర్స్ ఇది, ఫోర్స్ దీనికి ట్రాన్స్ఫర్ చేసింది. ఈ రెండింటి ఫోర్స్ థర్డ్ దాని మీద పడి మనకి ఇంకా సూపర్ బౌన్సింగ్ అనేది జరిగింది. ఓకే, సో అలాగే ఇఫ్ వీ హ్యావ్ 4 balls, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ మీన్స్. సో సి, సో నేను ఇచ్చిన ఫోర్స్ ఇది, ఈ 2 ఫోర్సెస్ అంటే ఈ ఫోర్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది, 2 ఫోర్సెస్ థర్డ్ దాని మీద, 3 ఫోర్సెస్ ఫోర్త్ దాని మీద పడింది కాబట్టి సూపర్ బౌన్సింగ్ అనేది జరుగుతుంది. సో బేసిక్గా ఈ ఫినామినా రాకెట్ లాంచింగ్ అండ్ సూపర్ నోవాలోగా యూజ్ చేస్తారు సార్ ఈ ఫినామినా. ఆల్ కలర్స్ అన్నమాట. సో ఇక్కడ గ్రీన్ లైట్ ఎలివేట్ అయినప్పుడు నా షాడో పర్పుల్లో వచ్చింది కదా. సో బ్లూ లైట్ పడినప్పుడు ఇప్పుడు ప్రైమ్ కలర్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఎల్లో, బ్లూ, మిడ్ పాయింట్లో రెడ్ అనేది ఎగ్జిబిట్ అయింది. సో దీస్ ఆర్ ద ప్రైమ్ కలర్స్. నేను ఫ్లిప్ చేస్తాను, మనకి ప్రైమ్ కలర్స్ ఎగ్జిబిట్ అవుతాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మీన్స్ హియర్ 2 కలర్స్ ఆర్ ఇంపోజింగ్ విత్ అనదర్, సో వీఆర్ గెటింగ్ న్యూ వన్. ఆరెంజ్ కలర్ స్క్వేర్లో ఉంది కదా, సో మిర్రర్లోకి వచ్చేసరికి ఓవల్ ఆర్ సర్కిల్ షేప్లో కనిపిస్తుంది కదా. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ స్లాంటింగ్ పొజిషన్ ఆఫ్ ద మిర్రర్.
గ్రావిటీ మీద ఉన్నాయి. ఓకే, సో ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అది కొలాప్స్ అవ్వకుండా స్టాండర్డ్గా ఉంది, ఆర్క్ ఫార్మేషన్ వచ్చింది. అలాగే ఇంకోటి అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే మనకి షేప్ అనేది కూడా మ్యాటర్ ఇక్కడ. సో ఈ 1 క్యూబ్ తీసి 5 ప్లేస్లో పెడితే అది ప్రాపర్గా ఉండదు, కొలాప్స్ అయిపోతుంది బికాస్ ఆఫ్ షేప్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి 3 వేరియోస్ ఉన్న లిక్విడ్ డెన్సిటీస్ని ప్లేస్ చేసాము. సో ఇది మనం ఫ్లిప్ చేసినప్పుడు మనకి పైకి ఎల్లో అక్యుములేట్ అవుతుంది బికాస్ ఆఫ్ మనకి ఇక్కడ లెస్ డెన్సిటీ అనమాట. అంటే తక్కువ వెయిట్ ఏదైతే ఉందో అది పైకి అక్యుములేట్ అవుతుంది, హెవీ వెయిట్ అనేది కిందకు వచ్చేస్తుంది. సో మెయిన్ పొజిషన్లో ఉన్నది రెండింటిని కలిగి ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో ఆయిల్ వేసినప్పుడు ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్. కింద నుంచి ఎయిర్ ప్రెషర్ వస్తుంది. సో పైన ఇది డెన్సిటీ తక్కువ బాల్, అందుకనే ఫ్లోట్ అవుతుంది. పై నుంచి కూడా ఎయిర్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో అందుకనే ఇది ఫ్లోట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్లీ మనకి ఇదే కాన్సెప్ట్ ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్ వెళ్తున్నాయంటే ఇదే కాన్సెప్ట్ అనమాట. సో కింద పైన మనకి ఎయిర్ ప్రెషర్ అనేది ఉంటుంది, బాడీ ఏరోప్లేన్ డెన్సిటీ తక్కువ కాబట్టి అవి టేక్ ఆఫ్ అవుతున్నాయి. రావాలి, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్కి వెళ్తుంది అనమాట. ఎందుకు? బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈ పర్టికులర్ కోన్కి ఇక్కడ సపోర్ట్ చేస్తుంది అనమాట. ప్లేన్ ఉన్నప్పుడు కూడా ఆబ్జెక్ట్ చాలా గమ్ముని వచ్చేస్తుంది కదండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే లేజీగా వస్తాయి అనమాట కాయిన్స్. సో ఎందుకంటే ఇవి అన్నీ కూడా మ్యాగ్నెట్స్ అనమాట. బ్యాక్ సైడ్ అల్యూమినియం ఫాయిల్ అనేది ఉంది. సో గ్రావిటేషనల్ ఫోర్స్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పడక ఎడ్డీ కరెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. అందుకనే ఇవి స్లోగా వస్తాయి అనమాట, డిలే చేయడంతో. అందుకనే లేజీ కాయిన్స్ అని చెప్పి పారాబోలాయిడ్ స్ట్రక్చర్ అంటే సర్క్యులర్లా లేదు, ఇక్కడ స్లోప్ ఉంది కదా. సో మనకి బయట సోలార్ ఎనర్జీ ఉంటుంది కదా సార్, ప్లేట్స్ పెడుతున్నారు కదా ఎనర్జీ జనరేట్ అవ్వడం. సో అలాగే ఇక్కడ లైట్ అనేది ప్లేస్ చేస్తారనమాట. ఆ రిఫ్లెక్షన్ వచ్చేదాన్ని మనం రివర్స్లో వెళ్తున్నా, అందుకని ఇక్కడ ఈ మిడ్ పాయింట్ దగ్గర మనకి హీట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం. గోయింగ్ ఆన్ సార్. యాక్చువల్లీ మనకి ఇక్కడ సీ లెవెల్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? బేస్డ్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. సో ఏ సీజన్కి ఆ సీజన్ రావట్లేదు కాబట్టి మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే గ్లోబల్ వార్మింగ్ కూడా ఎక్కువ అవుతుంది. అలాగే మనం ప్లాంట్స్ అనేది కట్ చేసేసి అనాథరైజ్డ్గా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ చేస్తున్నాం కాబట్టి సో ఓజోన్ లేయర్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో 2022 సో యాక్చువల్లీ గోయింగ్ ఆన్ అంటే యాక్చువల్లీ మనకి ఏం జరుగుతుందంటే క్లైమేటిక్ చేంజ్ వల్ల సో హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. బేసిక్ ఏంటంటే ఏ సీజన్కి ఆ సీజన్ రావట్లేదు కాబట్టి మనకి అక్కడ హీట్ ఎక్కువ జరుగుతుంది. అలాగే గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది. సో దాని ఎఫెక్ట్ అంతా కూడా అంటార్క్టికా గ్లేషియర్స్ ఉన్నాయి కదా, మంచు పర్వతాలు. సో అక్కడ అంతా కూడా కరుగుతూ వస్తుంది అనమాట హీట్ ఎఫెక్ట్ వల్ల. సో అందుకని మనకి డే బై డే సీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫర్దర్గా ఫినామినా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఏంటంటే మొత్తం వరల్డ్ అంతా కూడా వాటర్ తోటి సబ్మర్జ్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి నమూనాల ఆధారంగా చూస్తే నీరు ఏ రంగాల్లో ఏ ప్రాంతాల్లో ఏ రకంగా అభివృద్ధి చెందింది, ఇప్పుడు అక్కడ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది కథలుగా ఇక్కడ వివరించబడుతుంది. వాటర్ స్టాగ్నెంట్ అయ్యి మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఎలా వస్తుంది అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ పోలవరం డ్యామ్ యొక్క రూపకల్పన, పోలవరం డ్యామ్ కట్టిన తర్వాత నీటి యొక్క ప్రవాహ తీరు ఏ విధంగా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్టుగా మోడల్ ద్వారా చూపించబడుతుంది.
ప్రాబబిలిటీ అనమాట. అందుకనే మనం కలుషిత నీళ్ళు తాగకూడదు అంటారు కదా. సో ప్యూరిఫై వాటర్ తాగకపోతే ఏం జరుగుతుందంటే మనకి ఈ పాసిబిలిటీస్ ద్వారా ఇల్నెస్ ఎలా వస్తుంది అనేది అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. సో మలేరియాకి మినిమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో వేరే టైఫాయిడ్ బటన్ క్లిక్ చేస్తే మీకు టైఫాయిడ్కి సంబంధించిన మాటలంతా డిస్ప్లే. సో అసలు డ్రాట్ అంటే ఏంటి, దాన్ని ప్రివెన్షన్ చేయగలమా లేదా, సో ఇండియా అసలు పట్టించుకోవాలా వద్దా, సో అలాగా అసలు ఎందుకు వస్తుంది మనం ముందుగా ప్రిడిక్ట్ చేయగలమా లేదా, సో అసలు ఇండియా ఏ లెవెల్లో ఇబ్బంది పడుతుంది డ్రాట్ ఏరియాస్ చూసి. కాకుండా మనకి రెయిన్ పడినప్పుడు అలాగా పైపింగ్ సిస్టమ్ ఇచ్చి యూటిలిటీ అంటే స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి, సో దాన్ని మళ్ళీ యూటిలిటీ ఏరియాలో రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ మనం రెయిన్ వాటర్ని రీయూజ్ చేసుకుంటాం, అంటే నథింగ్ బట్ ఇంకుడు గుంటలు అవి అంటాం కదా. సో అలా వాటర్ ఫుట్ ప్రింట్ అనమాట. ఈ బ్లూ కలర్ అంతా కూడా ఫుట్ ప్రింట్, మధ్యలో ఎల్లో వచ్చింది పొల్యూషన్ ఎంత జనరేట్ అవుతుంది దాన్ని బట్టి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి చైనా ఉంది సార్, సో సెకండ్ రష్యా, సో థర్డ్ మన ఇండియా అనమాట. ప్రిపేర్ చేయాలంటే వాటర్ ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి, అలాగే సన్లైట్ ఉండాలి. సో అలాంటప్పుడు మనకి గ్లూకోజ్ అండ్ O2 అనేది వస్తుంది. సో O2 మనకి జీవనాధారం అన్నమాట. ఓకే, సో పైకి ఆవిరి రూపంలో పైకి వెళ్తుంది, మబ్బులుగా ఫామ్ అవుతుంది. మబ్బుల నుంచి మళ్ళీ వానపడి కిందకు వస్తుంది. అంటే ఇదంతా కూడా సర్క్యులర్ మోషన్ అనమాట, క్లైమేటిక్ చేంజ్. ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆరిజిన్ ఆఫ్ లైఫ్ వచ్చాక తర్వాత డైనోసార్స్ ఏరా. ఓకే, సో ఇది వచ్చేసి స్టోనేజ్ పీపుల్ అనమాట. డైనోసార్స్ తర్వాత స్టోనేజ్ పీపుల్ అనమాట. ఆది మానవులు, పాతరాతి యుగం, కొత్తరాతి యుగం ఇవన్నీ. సో తర్వాత ఏన్షియంట్ పీపుల్, తర్వాత మోడర్న్ పీపుల్ మనము. సో ఎన్ని విధాలుగా ఎన్ని ఎరాస్ మారినా సరే వాటర్ అనేది కాన్స్టెంట్గా ఉందన్నమాట. అన్నింటికి జీవనాధారం వాటర్.